ఈ వ్యక్తి చేపను కడుగుతూ ఉంటాడు. అంతలోనే జగ్గులో నీళ్లు అయిపోతాయి. ఈ వ్యక్తి అతనితో అన్నా మీరు చేపలని చూస్తూ ఉండండి, నేను అక్కడికి వెళ్లి నీళ్లు తీసుకుని వస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే వెళ్ళిరండి అని చెబుతాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి ఫోటోలో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్లి అతను నీళ్ల కోసం వెళ్ళాడు, నువ్వు తొందరగా చేపలని తీసుకో అని చెబుతాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి నీకు కళ్ళు కనిపించడం లేదా, నా చేతిలో ఉన్న ప్లేటులో చేపలు ఫుల్లుగా ఉన్నాయి అని చెబుతాడు. ఈ వ్యక్తి ఇప్పుడు ఎలా అని అడుగుతాడు. ఫోటోలో ఉన్న వ్యక్తి అక్కడ ఒక సంచి ఉంది, ఆ సంచిని తీసుకుని వచ్చి అందులో చేపలని వేసి నాకు ఇవ్వు అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే అని చెప్పి అక్కడ ఉన్న సంచిని తీసుకుని వచ్చి అందులో చేపలు మొత్తం వేసి ఫోటోలో ఉన్న వ్యక్తికి ఇస్తాడు. అంతలోనే వేరే వ్యక్తి వచ్చి అన్న ఈ ఫోటో ఎవరిది, చాలా బాగుంది అని అడుగుతాడు. ఈ వ్యక్తి నా చేతులతో పెయింట్ ని వేశాను, ఇది నాదే అని చెబుతాడు. ఈ వ్యక్తి ఈ ఫోటోని నాకు ఇస్తే నీకు 5 లక్షలు ఇస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి ఆశ్చర్యపోయి 5 లక్షల ఈ ఫోటోకా అని అంటాడు. అతను నీకు 5 లక్షలు తక్కువగా అనిపిస్తుందా, అలాగైతే 7 లక్షలు ఇస్తాను అని చెబుతాడు. ఈ వ్యక్తి సరే 7 లక్షలు తొందరగా ఇవ్వు అని చెబుతాడు. ఇతను నీ ఫోన్ నెంబర్ చెప్పు, నీకు ఫోన్ పే చేస్తాను అని అంటాడు. ఈ వ్యక్తి ఫోన్ నెంబర్ చూపించి ఈ నెంబర్ కి ఫోన్ పే చేయమని చెబుతాడు. ఇతను అతనికి ఫోన్ పే చేస్తాడు. అతను సరే అని చెప్పి వెళ్తాడు. అతను వెళ్లిపోయిన తర్వాత ఈ వ్యక్తి అనుకుంటాడు, 7 లక్షల ఫోటోని నేను అమెరికాకి తీసుకుని వెళ్లి అక్కడ 70 లక్షలకు అమ్ముకుంటాను అని అనుకుని వేరే వ్యక్తికి ఫోన్ చేసి నాకు తొందరగా అమెరికాకి టికెట్ బుక్ చేయమని చెప్పి ఫోటోని చూస్తాడు. కానీ ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపించడు. ఈ వ్యక్తి ఫోటోని చూసి ఆశ్చర్యపోయి ఇదేమిటి, ఫోటోలో ఉన్న వ్యక్తి కనిపించడం లేదు అని అనుకుంటాడు. తర్వాత చేపలు అమ్మే వ్యక్తి వచ్చి నా చేపలు ఎక్కడికి వెళ్ళాయి అని అనుకుంటూ అతన్ని పట్టుకొని నువ్వే నా చేపలని దొంగతనం చేసి ఉంటావు అని అనుకుని అతన్ని కొడతాడు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. పార్ట్ 1 వీడియో కావాలి అంటే కింద ఉంది చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.